ఏమండి, ఇది విన్నారా? పిల్లలు బీట్రూట్ తినరు అనుకుంటున్నారా? ఈ కూర రుచి చూపించండి, వాళ్ళే మాకు కావాలి మమ్మీ అని అడుగుతారు. కావాలంటే ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పొయ్యి మీద పెనం పెట్టుకొని దాంట్లో తాలింపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయినాక దాంట్లోకి 1 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాక బీట్రూట్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకుని వెంటనే కొంచెం ఉప్పు వేసేసుకోవాలండి. అప్పుడు తొందరగా వేగుతాయి. సరిపడా మీరు ఉప్పు మీ రుచికి సరిపడంతా వేసుకోండి. వేసుకున్నాక మూత పెట్టేసి కాసేపు అట్లాగే మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత బాగా తిప్పుతూ ఉండాలండి. అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతుంది. అప్పుడు కారం కూడా యాడ్ చేసేసుకొని మన హోమ్ మేడ్ మసాలా మన ఛానల్లో ఉందండి, లింక్ కింద పెడతాను, మీరు చూసుకోండి కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే. కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేసుకొని దించేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు నమ్మరు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్సుల్లోకి, చపాతీ కర్రీలోకి, దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much for watching.